వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. టెట్ నిబంధనలతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అంటూ ట్యాగ్ చేస్తూ పులివెందుల ఎమ్మెల్యే ట్వీట్ చేశాడు. టెట్ ఏంటి, టెట్ నిర్వహణ వల్ల ఉపాధ్యాయులకు వచ్చే ఇబ్బంది ఏంటి, టెట్ను ప్రవేశపెట్టింది ఎవరు, ఎప్పుడు ప్రవేశపెట్టారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో పెద్ద ట్వీట్ చేశాడు టెట్ గురించి. ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయండి, ఎందుకు మీరు కఠినంగా నిబంధనలు పెడుతున్నారు ఉపాధ్యాయులకంటూ ఆయన సుదీర్ఘంగా రాసుకొచ్చాడు లేక. అసలు టెట్ అంటే ఏంటి, టెట్ ప్రవేశపెట్టింది ఎవరు, టెట్ వల్ల ఉపాధ్యాయులకు వచ్చే ఇబ్బంది ఏంటి? ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదండి. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది కంపల్సరీగా ఈ టెట్ క్లియర్ చేసి ఉండాలి. టెట్ క్లియర్ చేస్తే తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవి ఇవి ఎక్వైర్ చేసుకుంటే డిఎస్సి పడ్డప్పుడు లేకపోతే ఇతర పోస్టింగ్స్ నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తే టీచర్కే అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే. దాన్ని వద్దంటాడేంటి మరి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ తెలియాలి కదా. దాన్ని వద్దనాలా, ఉంచమనాలా, కావాలనాలా అనేది చెప్పటానికి ఇప్పుడు నేను చెప్పిందంతా తెలియాలి కదా. టెట్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? పోనీ తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్ కాదు కదా. టెట్ అదొక జాతీయ విధానంగా వచ్చింది. టెట్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంట్ అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అడగచ్చు, దేశంలో ఎక్కడా లేనిది మీరు ఎట్లా పెడతారండి అని. దేశం మొత్తం టెట్ ఉండాల్సిందే, లేకపోతే టీచర్గా ఏ వ్యక్తి ఎలిజిబుల్ కాడు. ఇది జాతీయ విద్యా విధానంలో ఉన్నది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా టెట్ వద్దు, టెట్ తీసేయండి. చంద్రబాబు నాయుడు గారు మీకు టెట్ గురించి తెలుసా అంటే ఫస్ట్ నీకు తెలుసా? ఎందుకు అంటే ఎవరికైనా సరే ఆల్రెడీ టీచర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు టీచర్ సంగతి పక్కన పెట్టండి. నేను 44 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. 44 years. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీకు జర్నలిజంలో నీకు అర్హత పరీక్ష పెడతాను అంటే నాకు సహజంగానే బాధగా ఉంటుంది. నేను 44 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చి నాకు జర్నలిజం నాకు తెలుసా తెలీదా అని ఈ రామరామన్ గారు టెస్ట్ పెడతాను అంటున్నాడు. ఇది ఏం అన్యాయమయ్యా అని నేను బాధపడటం సహజం. కానీ మీరు ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ నాకు ఎందుకు పెట్టారు అంటే నేను చేస్తున్న ఉద్యోగం కంటిన్యూ కావటానికి నేను ఎప్పుడో 1982లో నేను జర్నలిస్ట్గా అపాయింట్ అయ్యాను. మరి ఇప్పుడు చాలా మోడర్న్ ఇవి వచ్చేసినాయి, కాన్సెప్ట్స్ వచ్చినాయి, టెక్నాలజీ పెరిగింది. మరి నేను అప్డేట్ అయి ఉన్నానా లేదా అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? అది తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా నాకు జర్నలిజంలో టెస్ట్ పెట్టాలి. టెస్ట్ నాకన్నా మీకు ఎక్కువ తెలుసా జర్నలిజం గురించి అని నాకు మనసులో ఉంటుంది. కానీ నేను అప్డేటెడా కాదా అనేది మీకు తెలియాలి కదా. మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి అంటే సింపుల్ యాజ్ దిస్. ఆల్రెడీ టీచర్గా పనిచేస్తున్న వ్యక్తికి ఇంక ఈ టెట్ ఏంటి అని ఒక టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి అడగటంలో తప్పు లేదు. కంపల్సరీగా ఈ క్వశ్చన్ వేసే టీచర్ తోటి నేను ఏకీభవిస్తా. అదేంటండి ఆయన ఇంతకాలం 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, ఇప్పుడు మీరు వచ్చి పెడతారంటే అంటే ఇది ఏంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనే ఈ టీచర్స్ అప్గ్రేడ్ అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని నిపుణులు భావించారు. అంటే నేను ఎప్పుడో 1982లో నేర్చుకున్న జర్నలిజం తోటి నాకు ఉందిలేండి, జర్నలిజం క్వాలిఫికేషన్ ఉంది. నేనేమి అప్పుడే నేను జర్నలిజం ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ జర్నలిస్ట్. టీచర్కి ఏమవుతుంది అంటే పాత విధానంలో ఏదో అతను చదువుకున్నాడు, ఆ తర్వాత ఏమవుతుంది అంటే అప్గ్రేడ్ కారు. చాలామంది మనం సొసైటీలో డాక్టర్లను చూస్తూ ఉంటాం. కొంతమంది డాక్టర్లు వాళ్ళ ప్రాక్టీస్ పెంచుకుంటూ పోతూ వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. కొంతమంది డాక్టర్లకి 300 రూపాయలు ఇచ్చి చేయి చూపించుకునేవాడు కూడా దొరకడు. ఎందుకు అంటే
ఏ డాక్టర్ అయితే తన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ పోతాడో అతను కొత్త కొత్త వ్యాధుల్ని జబ్బుల్ని కూడా అతను ట్రీట్ చేయగలుగుతాడు. నాలెడ్జ్ అప్డేట్ చేసుకోకుండా నాది ఎంబీబీఎస్ అయిపోయింది, నేను చదువుకున్నదే చెప్తాను అంటే ఎంబీబీఎస్లో ఎంతవరకు చెప్తారు? కోల్డ్ యాక్టివ్ పారస్పరిక పనికి వస్తాడు. అది నువ్వు ఎంబీబీఎస్ చదివిన కాలానికి ఇప్పటికీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎంత ఉన్నది, నీకు శాస్త్రీయంగా నువ్వు ఆ విషయాలన్నీ నువ్వు నేర్చుకోలేకపోతే, నువ్వు అప్డేట్ కాలేకపోతే నువ్వు రోగుల్ని ఎట్లా ట్రీట్ చేస్తావు అని చెప్పి అప్డేట్ కాని డాక్టర్ దగ్గరికి ఎవరు పోరు. అంటే నేను జర్నలిస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా, డాక్టర్ ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు ఏ టీచర్ అయినా సరే, నేను 15 ఏళ్ళ నుంచి పని చేస్తున్నానండి, నాకు ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ టెస్ట్ ఏంటి, ఇది తప్పు అంటే మీరు ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సిన మీరు ఏం చెప్పాలి అంటే, అయ్యా నిన్నేమి ఎవరు కించపరచట్లేదు, నీకు రాదు అని ఎవరు చెప్పట్లేదు, కానీ నువ్వు నాలెడ్జ్ అప్గ్రేడేషన్ ఉండాలి, అది ఉందని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, అందుకోసం టెట్ పెడుతున్నాము అని చెప్పాలి, కన్విన్స్ చేయాలి. అంతే తప్ప ఆ టీచర్ భావనలని రెచ్చగొట్టే విధంగా, సొసైటీలో ఒక తిరుగుబాటు తెచ్చే విధంగా, ప్రభుత్వం మీద ఒక చెడు అభిప్రాయం కలిగించే విధంగా ఈ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ఈ టెట్ పెట్టాలి వద్దు అనే కేసులు కోర్టుల్లో నడుస్తున్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. ఆయనకి తెలిసి ఉండాలి సబ్జెక్టు తెలిసి ఉండాలి. సబ్జెక్టు నేను తెలుసుకోను, నేను కేవలం టీచర్లని ఒక ఓటు బ్యాంక్ లాగా చూస్తాను, టీచర్లను నేను రెచ్చగొడతాను అన్న కాన్సెప్ట్తో ఉన్నవాడికి మనం ఇదంతా చెప్పలేం. అంటే జగన్మోహన్ రెడ్డి తెలియపోయిన టీచర్లందరికీ తెలుసు అసలు ఎందుకు టెట్ ఏంటి అనేది. టీచర్లందరికీ తెలుసు, కానీ ప్రతి టీచరు కూడా ఒక భావావేశంలో ఉంటాడు. నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కదండి, ఇంకో 10 ఏళ్ళు పని చేస్తే నేను రిటైర్ అయిపోతాను కదండి, ఆ భావనలో ఉంటాడు. ఆ భావన అంటే ఆ భావనని ఒక వీక్నెస్గా భావించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేద్దాము, ఈ టీచర్లని ప్రభుత్వం మీదకి రెచ్చగొడదాము అన్న ఆలోచన తప్పు. నేను టీచర్ భావన తప్పు అంటల్లా, ఆ భావనని ఒక వీక్నెస్గా చేసుకొని వాళ్ళని ప్రభుత్వం మీదకి రెచ్చగొడదామని చూడటం తప్పు. ఇందులో ఈ ప్రాసెస్లో నువ్వు కూడా ఉన్నావు. ఇది సడన్గా వచ్చిన నిర్ణయం ఏమి కాదు. ఇంకా అంటే ఈ టెట్ పెట్టినప్పుడు అసలు మొదట్లో ఏంటో తెలుసా రామబ్రహ్మం గారు, మొదట్లో ఈ టెట్ వ్యాలిడిటీ ఉండేది. టెట్ వ్యాలిడిటీ 5 years అని ఉన్నది, తెలుసా మీకు? 5 years అయిపోయినాక మళ్ళీ రాసుకోవాలి, మళ్ళీ నువ్వు రాయాలి. అది అసలు విధానం. అది టెట్ రాసిన తర్వాత 5 సంవత్సరాల్లో నీకు సిలబస్ మారచ్చు, టీచింగ్ మెథడ్స్ మారచ్చు, అన్నీ మారచ్చు కదా. అందుకని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నువ్వు టెట్ రాయాలి. ఇది ఒరిజినల్గా ఉన్న రూల్ ఇది. కానీ ఆ తర్వాత ప్రభుత్వాలే ఆలోచించినాయి, మనం ఒకసారి రాయటానికే టీచర్లు ఇబ్బంది పడతారు, మనం ప్రతి 5 సంవత్సరాలకి పెట్టడం కరెక్ట్ కాదు అని ఆలోచించి ఒక్కసారి టెట్ పాస్ అయితే చాలు అని నిబంధన సడలించారు. వాస్తవంగా అయితే 5 సంవత్సరాలకు ఒకసారి టెట్ రాయాల్సిందే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నట్టు. నేను C++ సాఫ్ట్వేర్ ఇప్పుడు వాడతానంటే C++ పోయి ఇప్పటికి 20 ఏళ్ళు అయింది, తప్పు కదా. సో టీచర్ ప్రొఫెషన్లో వాళ్ళని నిష్ణాతుల్ని చేయటానికి గవర్నమెంట్ కొన్ని పద్ధతులు పెట్టుకున్నది. ఆ పద్ధతుల్లో ఫిట్ ఇన్ కావాలి. 5 సంవత్సరాలకు ఒకసారి టెట్ ఉండాలి అన్న నిబంధనని తీసేసి ఒక్కసారి టెట్ రాస్తే చాలు అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి పెట్టిన తర్వాత టెట్ మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి, మొత్తం కేసులన్నీ అక్కడ దాకా వెళ్ళినాయి. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది 2025 సెప్టెంబర్లో అనుకుంటా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది, టెట్ రాయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, క్లియర్ కట్గా చెప్పారు. 2025 సెప్టెంబర్లో, అంతేలేండి, September 1 2025 September 1 సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది టెట్ ఉండాల్సిందే అని చెప్పింది. చెప్పిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా
టెట్ క్వాలిఫై కావాల్సిందే, లేకపోతే వాళ్ళకి అసలు ఉద్యోగాల్లో కంటిన్యూ అయ్యే అర్హత కూడా వాళ్ళు కోల్పోతారని చెప్పింది. దాని మీద చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రిట్ అప్పీల్కి వెళ్ళి అయా మీరు మరి ఇంత షార్ట్ స్పాన్లో పెడితే టీచర్లు కూడా రెడీ కావాలి కదా, కొంచెం మీరు కన్సిడర్ చేయండి అంటే ఒక ఆంధ్రప్రదేశే కాదు చాలా రాష్ట్రాలు పోయినాయి సుప్రీంకోర్టు. వెళ్తే సరే ఓకే 2 సంవత్సరాల్లో కాదు 3 సంవత్సరాల్లో మీరు ఎలిజిబిలిటీ సాధించుకోండి అని చెప్పింది. అంటే కూటమి ప్రభుత్వం టీచర్ల పట్ల కొంత కన్సర్న్ ఉంది కాబట్టే సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే ఇంకొక 1 year ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంతే తప్ప టెట్ మేము తీసేయమండి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పండి, టెట్ పెట్టాలా వద్దా? సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిన తర్వాత, డేట్ ఫిక్స్ చేసిన తర్వాత, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంత బాగా ట్వీట్ రాసుకుంటూ వచ్చి ఆఖరిలో ముగింపులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోరాడి ఆ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి అంటే కొసమెరిపించాడు. అంటే సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో కూడా చూడలేదు ఆయన. నీకు తెలీదు, నీకు నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ లేదు. నా అబ్జెక్షన్ ఏంటి అంటే టెట్ మీద ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, ఒక నిర్ణయానికి వచ్చారు, చట్టం చేశారు, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టు చెప్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ నువ్వు డిస్కషన్ మొదలు పెడితే అవుతుందా? అందుకని జగన్మోహన్ రెడ్డి అప్డేట్ కావాలి, టీచర్లు కాదు. ముందు అప్డేట్ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి అప్డేట్ కావాలి. టీచర్లు వాళ్ళు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవట్లేదా, పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే నీ కడుపులో నొప్పా అని అడిగి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. అంటే టెట్ గురించి ఈ జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు అని చెప్పడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు అప్పటి వరకు టీచరు తెలుగు మీడియంలో బోధిస్తూ ఉన్నాడు. నీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని ఇంగ్లీష్లో చెప్పాలి అని నిబంధన పెట్టింది. ఈ టీచరు నువ్వు ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ రాస్తే నువ్వు చూసి ఓకే అంటే అది జీవోగా వచ్చేస్తుంది. టీచర్ పని అంత ఈజీగా ఉండదు కదా. అప్పటి వరకు తెలుగులో బోధించిన టీచరు స్విచ్ చేసినట్టు నెక్స్ట్ డే నుంచి ఇంగ్లీష్లో చెప్పలేడు కదా. అప్డేట్ అవ్వాలి కదా, ఆయన కూడా అప్డేట్ అవ్వాలి కదా. దానికి టీచర్లకి ఇంగ్లీషులో బోధించే విధానం వాళ్ళకి బోధించాలి కదా ముందర. చేసావా జగన్ ఆ పని? టీచర్లని అప్డేట్ చేయాలి, ఇంగ్లీష్ మీడియం బోధించేలాగా చెయ్యాల్సిన బాధ్యతని నువ్వు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు చేశావా జగన్? నేను స్ట్రైట్ క్వశ్చన్, నేను ఇంత పొడుగు ట్వీట్ నేను రాసే అంత ఓపిక నాకు లేదు. ఏమీ లేదు, బైజూస్తో కాంట్రాక్ట్ చేసుకున్నాడు, డబ్బులు నొక్కిస్తున్నాడు చెప్పాడు. స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు టీచర్లని అప్డేట్ చేయకుండా, టీచర్లకి ఇంగ్లీషు బోధనలో తర్ఫీదు ఇవ్వకుండా నువ్వు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. అదే ఎగ్జాంపుల్ని ఇప్పుడు మనం టెట్కి అప్లై చేసుకుంటే ఏమవుతుంది అంటే టీచర్ అనేవాడు బోధనాంశాల్లో ఒక పిల్లవాడితోటి ఎట్లా ప్రవర్తించాలి అనే అంశాల్లో ఇటువంటి విషయాలలో అతనికి మెళకువలు తెలుసా తెలీదా అని పెట్టే టెట్ని మనం వ్యతిరేకించకూడదు. నిజంగా కూడా టీచర్లకు బాధ ఉంటుంది. నేను నా ఎగ్జాంపులే చెప్పాను కదా. ఇప్పుడు వచ్చి మీరు నాకు జర్నలిజంలో టెస్ట్ పెడతానంటే ఎట్లా అని అడిగాను కదా నేను. అట్లాగే టీచర్ కూడా అడుగుతాడు. కానీ టీచర్ అనే ఉద్యోగము కేవలం ఉద్యోగం కాదు. ఈ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంత తేలికైన ఉద్యోగం కాదది. చాలా కష్టమైన ఉద్యోగము. పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన వ్యక్తి, కొన్ని వేల మందిని తయారు చేసిన వ్యక్తి. అందుకని అటువంటి టీచరు అప్డేట్ అయి ఉండాలి అని సమాజం ఆశించటంలో తప్పులేదు. అందుకని దయచేసి నేను టీచర్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే 2 సంవత్సరాలు మీరు టెట్ పాస్ కావడానికి 2 సంవత్సరాల గడువే ఇచ్చిన సుప్రీంకోర్టు దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళి దాన్ని 3 సంవత్సరాలకి పెంచించుకున్నది. అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకోసం ఇంకా చేయాల్సిన ప్రయత్నం ఏమీ లేదు. సుప్రీంకోర్టు ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసింది. 2028 లోపల మీరు టెట్ పాస్ కావాలి అనేది. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అమలు చేస్తూ ఉన్నారు.
దయచేసి మీరందరూ కూడా టెట్ పాస్ కావటానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు ఇంకొకటి అంటే గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు, కానీ నేను ఊహించి చెప్తున్నా, ఈ ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్లని ఈ టెట్ నుంచి గట్టెక్కించటానికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సులభమైన మోడల్లో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది అని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకు అంటే ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాడు కదా, అప్గ్రేడేషన్ కోసమే కదా, అప్డేట్గా ఉన్నాడో లేదో చూడటం కోసమే కదా అని సులభ రీతిలో ఉండేలాగా ఈ మానవత్వం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది అనేది నా నమ్మకం. అందుకని దయచేసి టెట్ రాయండి. ఆల్రెడీ నోటిఫికేషన్లు అవి ఇచ్చారు కాబట్టి స్పెషల్ టెట్ కూడా పెట్టారు ఇన్ సర్వీస్ వీళ్ళకి. కాబట్టి రెగ్యులర్ టెట్తో పాటు ఇన్ సర్వీస్ వాళ్ళకి సపరేట్గా పెడుతున్నారు. టెట్ అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? ఇన్ సర్వీస్ వాళ్ళని కొంచెం తేలిగ్గా చూసి చూడనట్టు గట్టెక్కిద్దాము అన్న ఉద్దేశంలో అది జరిగి ఉంటుంది అని నా అభిప్రాయం. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. అందుకని టీచర్లు కూడా సహకరించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేది బాధ్యత రాహిత్యము, బాధ్యత లేకుండా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వలలో మీరు పడమాకండి. ఎందుకంటే మీ భవిష్యత్తు మాకు ముఖ్యం, సొసైటీకి ముఖ్యం. టీచర్ల భవిష్యత్తు మాకు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డికి కాదు. సార్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు, తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. కానీ పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెట్టిన సలహాదారులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళు ఏం చేశారు సార్? జగన్మోహన్ రెడ్డియే తెలుసుకోవాలి. ఆ సలహాదారుడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్వాలా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి టెట్ ఎందుకు పెడుతున్నారో, ఎట్లా పెడుతున్నారో అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ కన్సల్టెంట్కి ఉండదు, ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ట్వీట్ కింద ఒక ఆయన కామెంట్ పెట్టాడు, టెట్ అంటే తెలిస్తే నీకు 10th పాస్ అయ్యేవాడుగా అని. అంటే జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా ఈ టెట్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని సుప్రీంకోర్టులో కేసు ఎట్ట నడిచింది, మనం ఉన్నప్పుడు మనం ఏం చేశాము, మనం అధికారంలో ఉన్నప్పుడు కేసు ఏ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంటు 2025లో వచ్చింది అంటే కేసు ఎప్పటి నుంచి నడిచి ఉంటుందండి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండుంటాడుగా. సడన్గా 2025 జూన్లో వేస్తే సెప్టెంబర్లో జడ్జిమెంట్ రాదు కదా. అందులో అందరికంటే జైలు సంగతి, కోర్టుల సంగతి, వాయిదా సంగతి ఆయనకి బాగా తెలుసు కదా. అందుకని నేననే పాయింట్ ఏంటంటే టీచర్లందరూ కూడా మీరు టెట్ ఉత్తీర్ణులు కావటానికి సానుకూలంగా స్పందించే ప్రభుత్వం ఉన్నది అని అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి వలలో పడమాకండి. జగన్మోహన్ రెడ్డి వలలో పడితే మీకు మీరు ద్రోహం చేసుకున్నట్టు, మీరు సమాజానికి ద్రోహం చేసినట్టు లెక్క. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నిర్వహిస్తున్న టెట్ గురించి అనేక అబద్ధాలు చెబుతూ, ట్వీట్లు రాస్తూ, ప్రజలను గందరగోళపరుస్తూ, ఉపాధ్యాయుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి, టెట్ నిర్వహణ గురించి, టెట్ నిర్వహిస్తే వచ్చే లాభాల గురించి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.